మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా నమ్మకంతో నా కాంతార నిన్ను ఎంతగానో వేడుకుంది. నాకు గతం గుర్తొచ్చేలా నువ్వు చేశావు. ఆ గతంలో ఉన్న కాంతార భవిష్యత్తులో నాతో ఉండదని నువ్వు నా కళ్ళకి చూపించావు. ఇప్పుడు తన కుటుంబానికి తనని దూరం చేయకూడదు, నేను తనకి దగ్గర కాకూడదు. బేబీ, ఈ ప్రపంచంలో ఏ తండ్రికైనా ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదమ్మా. తన కడుపును పుట్టిన పిల్లల ఆనందమే చాలా ముఖ్యం. నువ్వు గోపిని కోరుకుంటున్నావు కదా, ఏం చేయాలో నేను చేస్తాను. నేను ఇక్కడ ఉండకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి. కాంతార కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి. తన మాట నాకు వినిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి. కాంతార జీవితం ఎప్పుడూ బాగుండాలి. వికాస్ గారు చాలా మంచి మనిషి, వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండాలి. గోపి, గోపి, ఏంటి గోపి, ఈ టైంలో ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును సార్, చిన్న పనుంది, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటున్నావేంటి? వెళ్ళి వస్తాను అనాలి కదా. వెళ్ళటం తప్పదనుకున్నప్పుడు రావటం గురించి ఎందుకు ఆలోచిస్తాను సార్? నీకో విషయం చెప్పాలని వచ్చాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. బిజినెస్లో 100 కోట్లు సంపాదించినప్పుడు కూడా ఇంత ఆనందం రాదేమో. అంతకు మించిన ఆనందం ఈరోజు నాలో ఉంది. మీకు కొండంత ఆనందం ఉంది, నాకు గుండె బరువెక్కినంత. ఏంటి గోపి? ఏం లేదు సార్. ఇంతకీ మీ ఆనందానికి కారణం ఏంటి? చెప్తాను. ముందు నాకు ఒక మాట ఇస్తానంటే అన్నీ చెప్తాను. అదేంటి సార్, మీ దగ్గర బ్రతుకుతున్నవాణ్ణి నేను మీకు మాట ఇవ్వడం ఏంటి? మీ మనసులో ఉన్న మాట ఏంటో నాకు చెప్పండి సార్. ఇన్ని రోజులు నువ్వు మా దగ్గర పనిచేస్తున్నావు అనుకున్నాను, కానీ కాదు, నువ్వు మా జీవితాల్ని నడిపిస్తున్నావు. నా ప్రాణాలను కాపాడి నాకు పునర్జన్మనిచ్చావు. నువ్వు నా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తివి. అంత పెద్ద మాటలు ఎందుకులేండి సార్. సరే, ఇందుకు నాకు మాట ఇస్తున్నావు లేదా? నువ్వు భయపడేలాగా, నిన్ను బాధ పెట్టేలాగా ఎలాంటి మాట తీసుకోవటం లేదు. ఇది నీ జీవితానికి పనికొచ్చేది. దయచేసి మాటివ్వు, దయచేసి మాటివ్వు, దయచేసి మాటివ్వు. నువ్వు నాకు మాట ఇచ్చేశావు, ఇంకా ఈ మాట నుంచి వెనక్కి తీసుకోకూడదు. ఇప్పటికైనా విషయం ఏంటో చెప్పండి సార్. గోపి, నువ్వు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నువ్వు మా ఇంట్లో ఉంటే మేమందరం బాగుంటాం. అదే నువ్వు నా కూతురితో ఉంటే తను లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే ఎప్పటికీ నువ్వు తన పక్కనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేంటి? చూడు గోపి, ఒక మనిషి వ్యక్తిత్వం చెప్పాలంటే వెనుకున్న ఆస్తి చూడక్కర్లేదు.
మనిషిలో ఉన్న మనస్తత్వం చూస్తే సరిపోతుంది. ఆ విషయంలో నువ్వు చాలా గొప్పవాడివి. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. నన్ను మాట్లాడిని గోపి. నా కూతురికి తల్లి దూరం అయినప్పుడు తను ఎలా తట్టుకుంటుందో, మళ్ళీ ఎలా కోలుకుంటుందో అనుకున్నాను. కానీ నీ స్నేహంలో తను చాలా సంతోషంగా ఉంది. తన విషయంలో నువ్వు చూపిస్తున్న కేర్ని నేను ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఒక ఆడపిల్ల మనసు గెలుచుకోవటం అంటే అది అంత సులువైన పని కాదు. అందులోనూ నా కూతురు లాంటి సెన్సిటివ్ అమ్మాయిని మెప్పించడం అంటే మాటలతో జరిగే పని కాదు. కానీ తన గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటుందో ఈ తండ్రికి తెలుసు. అందుకే చెప్తున్నాను, ఎప్పటికీ నువ్వు నా కూతురికి దూరంగా ఉండకు, తనతోనే ఉండు. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా తనకి చెప్పే వెళ్ళు. నా ఉద్దేశం ప్రకారం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇది ఒక బిజినెస్ మ్యాన్గా నేను నీకు చెప్పటం లేదు, ఒక ఆడపిల్ల తండ్రిగా వేడుకుంటున్నాను. ప్లీజ్ నువ్వు ఎక్కడికే వెళ్ళొద్దు. నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నా. నా కూతురిని కూడా నీ కనుపాపలా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. అందుకే ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉండాలి. తమ్ముడు, నీ గురించి ఎంతమంది చెడ్డగా చెప్పినా నేనెప్పుడూ చెడ్డగా అనుకోలేదు. నువ్వు నాకు ఎప్పుడు గొప్పగానే కనిపించేవాడివి. నిన్నిక్కడి నుంచి దూరంగా పంపించేస్తే అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావని నేను అనుకున్నాను. అందుకే నీ మీద ఎవరైనా కేసు పెట్టడానికి వస్తే వాళ్ళని బెదిరించి పంపించేదాన్ని. కనీసం నేను నిన్ను ఎప్పుడూ గట్టిగా ఒక్క మాట కూడా అడగలేదు. అలాంటి నిన్ను చంపేశారు తమ్ముడు, నా నుంచి దూరం చేశారు. నా ప్రాణమే నాకు దూరం అయిపోయిందా, అంత బాధగా ఉంది. ఈ అక్క మీద నీకు కోపంగా ఉందా? ఇంకా వాడిని ఎందుకు పట్టుకోలేదు అని బాధగా ఉందా? ఇప్పుడు నీకు మాటిస్తున్నాను తమ్ముడు, నిన్ను చంపినవాడు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఎంతటి వాడైనా సరే, వాడిని నేను ఎన్కౌంటర్ చేసేస్తాను, నీ దగ్గరికి పంపించేస్తాను. వాడిని మాత్రం నేను బ్రతకనివ్వను. నా తమ్ముడు ప్రాణం తీసినవాడు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండకూడదు. తప్పకుండా వాడు దొరుకుతాడు తమ్ముడు. ఎంత పెద్ద నేరస్తుడైనా ఒక చిన్న ఎవిడెన్స్ వదిలేస్తాడు. అది వాడిని పట్టిస్తుంది, అలాగే వీణ్ణి పట్టిస్తుంది. అప్పుడు నేను వాడిని పైకి పంపిస్తాను.